ఆ డ్రామా వల్ల ఎంత నష్టపోయాం? నువ్వు స్థానిక ఎన్నికలు పెడితే పెట్టకపోవడం వల్ల ఎంత నష్టపోయాం? తెలంగాణకు కేంద్రం నుంచి ప్రతి నెల 300 కోట్లు వస్తాయి. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 300 కోట్లు వస్తాయి. ప్రతి గ్రామం లోపల మెయింటెనెన్స్ అంతా కూడా ఈ 2 డబ్బులతోటి మెయింటెనెన్స్ అవుతాయి. ఇవాళ లోకల్ బాడీలు ఎన్నికలు లేవు కాబట్టి మొత్తం పైసలు బంద్ అయినాయి. గ్రామాలల్లా కుప్పలు కుప్పలు కూడా చెత్త చెదారం మిగిలిపోయి తీసే పరిస్థితి లేదు. ఎంప్లాయీస్ కి జీతం ఇచ్చే పరిస్థితి లేదు కార్మికులకు. ఇవన్నీ మోసం చేయలేదా? మళ్ళా స్థానిక ఎన్నికలు పెడితే ప్రజలు తరిమి కొడతారనే ఉద్దేశంతో ఒక బీసీ రిజర్వేషన్ అని ముందర పెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేసినావు. మన ఊళ్ళల్లో ఆ తుపాకి రాముని కథలు ఎట్లుంటాయో ఇలా రేవంత్ రెడ్డి గారి కథలు ఎట్లే ఉన్నాయి. నేను ఒక్కటే చెప్తున్నా, మీరందరూ కూడా నేను బీసీ రిజర్వేషన్ చేస్తే 55 ఏళ్లు మీకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నారు. మీరు చేయంగా కూడా నొద్దనడా? కేంద్రం ఆమోదం తెలపలే. ఇప్పుడు కేంద్రం ఆమోదం తెలపకుండా జీవో ఇచ్చావు. తెలుసు ఆ జీవో నీకు నిలబడదని. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను. అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి విన్నారానే? ఈ రిజర్వేషన్ గట్ట మొదలు మాట్లాడిన మాట ఆయన. రాష్ట్రానికి అధికారం లేదు, ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైలు పెట్టాలని ఎవరన్నారు? అంటే ఎంత ప్రజలను మోసం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ ఇంకో విషయం కూడా మీరు వినాలి. ఎక్కడన్నా మంత్రులు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి రివ్యూ చేసి మనకు ఎన్నికలు వస్తానే మీరు తయారుండు అని అన్నాడా? మేమన్నా వస్తాయో అని మేము ఆడాడే తిరిగినాం. ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగలే, ఒక్క మీటింగ్ కూడా పెట్టలే. జిల్లా మీటింగ్లు పెట్టే అంటే వాళ్ళకు కూడా ఇంటిచ్చిండు రావని. అంటే ఒక బీసీలను మోసం చేసేందుకే ఈ డ్రామా. నేను ఒక్కటే చెప్తున్నా బీసీ సంఘాలకు కూడా, ఈయన పోయి ఢిల్లీలో పొట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర నాది ఆమోదం తెలుపుని ఆడగోసకు కొట్లాడాలి. అసొంటి రాష్ట్రంలో కొట్లాడికి బీసీలో మోసం చేసినట్టే కదా. బీసీ సంఘాలందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని ఉరికియాలే, రేవంత్ రెడ్డిని ఉరికియాలే. ఎవ్వరు తప్పులేదు, రేవంత్ రెడ్డిదే మోసం ఇది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే మోసం ఇది. వాళ్ళనే తరిగి కొట్టాలి. ఎన్నికలు పెట్టేందుకు సిద్ధంగా లేడానే, బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా లేడు. అన్ని తెలుసు డ్రామాలు. ఇదంతా ప్రజలను ఈయన ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయేటట్టుకు ఇదొక డ్రామా. కేటీఆర్ గారు కూడా మొదలే చెప్పాడు ఇది. మనం ఢిల్లీ ఆమోదం లేని అది కూడా వినిపి నీ మొదటి అసెంబ్లీలో చెప్పాడు ఆయన క్లియర్ గా. దాని జవాబు చెప్పలే. పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు? సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది,
మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుకలతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా? అధ్యక్ష, ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లా పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు? రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు? ఆయన చేయమని బలవంతంగా పెట్టుకుని సంతకం పెట్టిస్తారా? ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలా? ఆర్డినెన్స్ మీరే పంపుతారు కేబినెట్ నుంచి, ఆయన చేయకపోయే అభ్యంతరం మీకు చెప్పే, దానికి మీరేమైనా సమాధానం చెప్పినా తెలియదు. మళ్ళీ ఈ రోజు బిల్లు అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి, ఎందుకు మోసం చేయడానికి? దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, సమాధానం ప్రభుత్వం చెప్పాలి. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు? ఇది అసెంబ్లీలో కేటీఆర్ అడిగిన దానికి జవాబు చెప్పలేవారు. అంటే దీన్ని బీసీ రిజర్వేషన్ ని మోసం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒక డ్రామా. నేను మిమ్మల్ని అందరినీ ఆర్టీసీది అదొక డ్రామా అని మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు ఛార్జెస్ పెంచాడు, మళ్ళీ ఎవరి మీద పడతాయి? ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేద్దామని కుట్ర చేస్తాడా అర్థమైతలేదు. రెండవది, భార్యల పేరు మీద మాఫీ చేసి లేడీస్ పేరు మీద చేసి మొగోళ్ళ దగ్గర వసూలు చెప్తాడు. ఆ కుటుంబానికి ఇబ్బందేనా? మళ్ళా డబల్ వసూలు చేస్తాడు, ఇచ్చిన దానికంటే డబల్ వసూలు చేస్తాడు. మహిళలకు ఫ్రీ బస్ అని, అది మోసమే మోసం. ఇలా 1300 కోట్లు ఆర్టీసీ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క రూపాయి కూడా కట్టలే ఇంతవరకు. ఫ్రీ బస్ కింద లో బడ్జెట్ ఉంటే దాన్ని కట్టను కూడా కట్టలేదు. అదొక మోసం. నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఇదంతా మోసపూరితమైన రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఇది మోసం చేసి అధికారంకి వచ్చావు, ఇంకా మోసం చేస్తాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బీసీల దగ్గర తప్పు అని క్షమాపణ కోరి ఎన్నికలకు రావాలి. 420 హామీలు నిలబెట్టుకోకపోతే కూడా మేము కూడా ఉద్యమిస్తాం, వదిలిపెట్టేది లేదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఎన్నోసార్లు మోసం చేశాడు రేవంత్ రెడ్డి గారు, మోసపూరిత హామీలు ఇచ్చాడు, మళ్ళా అబద్దాలతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తాడు, కేంద్రంతో అబద్దాలు ఆడతాడు. ఇటు కేంద్రం సహకరిస్తలేదని అదో మాట చెప్తాడు. కేంద్రం దగ్గర ఉండొచ్చు, కానీ నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు నిలబెట్టుకున్నందుకు తయారు ఉండాలి. తయారు లేకపోతే వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకేమైనా అడుగుతారా? ఇంకొకటి, మీరొక్కటే బీసీలకి నేను ఇది చేస్తా అది చేస్తా అంటాడు. ఒక నిమిషం మీరు వినండి. రిజర్వేషన్ పక్కా పెట్టండి. కేసీఆర్ గారు ఇచ్చిన బీసీలకు, రజకులకు, నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇచ్చి వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చిండు. వీడు బంద్ చేసిండు కదా. 2, ముదిరాజులకు షాపలు, బెస్తవాళ్లకు షాపలు ఇప్పటి వరకు కూడా ఇంకా రాలే. యాదవులకు గొర్రెలు అయ్యి బంద్ అయినాయి. అంటే బీసీలకు గతంలో కేసీఆర్ గారు చేసిన స్కీమ్స్ అన్ని బంద్ పెట్టారు. వీడు ఇంకా బీసీలకు చెప్తానని మాట్లాడుతాడు. కరెంటు బిల్లులు కూడా కడతలేరు. బీసీలకు ఏదైతే చెప్పినాయో గతంలో కేసీఆర్ గారికి ఇచ్చినవన్నీ కూడా మొత్తం పక్కకు పెట్టావే. ఇంకా బీసీల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? దళిత బంధువు వాళ్ళ 10 లక్షలు ఇచ్చిండి, 12 లక్షలు ఇస్తా అన్నాడు.
అది బంద్ పెట్టావు. నువ్వు బీసీలను ఎస్సీలను మోసం చేశావా లేదా? అది ఒక్క నిమిషం వినండి. రేవంత్ రెడ్డి అది బోకర్ అనేది తెలుస్తూనే ఉండే. మేమే చెప్తాం. కేటీఆర్ గారు అయినండి ఒక్క నిమిషం. కేటీఆర్ గారు అసెంబ్లీలో ఓపెన్ గా చెప్పే అది ఉండదు, నిలబడదనే చెప్పే. నువ్వు మోసం చేస్తానని కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిన దానికి దానికి జవాబే చెప్పలేదా? ఇప్పుడు ఢిల్లీలో పోరాటం చేయాలి. నీకేమైనా ఉంటే రాష్ట్రపతి దగ్గర, మన గవర్నర్ దగ్గర పోరాటం చేస్తే ఇప్పటికీ మేము సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్స్ పోరాటం చేస్తే ఢిల్లీలో మేము ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి రమ్మన్నా మా టీం వస్తుంది. మేము ధర్నా చేసేందుకైనా మీ టీం వస్తుంది. మేం కాదండి, మేము కూడా ఒక్క నిమిషం విని, మేము స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇస్తామని మేము బోలే. మేము స్థానిక బీసీ రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రం పంపించినాం. కేంద్రం ఇయ్యలే. మా అసెంబ్లీలో కూడా మేము తీర్మానం చేసినాం. కేంద్రం ఆ రోజు బీజేపీ గవర్నమెంటే ఇయ్యలే. ఇయ్యనప్పుడు సప్లై ఎక్కుకున్నాం. కానీ మేము బీసీల కోసం మాయ మాటలు చెప్పి ఎన్నికలు పోలే కదా. బీసీలను ఆర్థికంగా పైకి వచ్చినందుకు చాలా తీర్ల వాడుకున్నాం. వాళ్ళకు సాయం చేశావు. తప్పది. అది ఆయన రాంగ్ స్టేట్మెంట్. అది ఆర్టీసీ కార్మికులకు లాభం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. మొత్తం లెక్కలతో యుక్తంగా నీకు పంపిస్తా. థ్యాంక్ యూ.